Hello guys, welcome back to the channel. My name is T. Santosh Kumar and this is my YouTube channel. Especially ఈ ఛానల్ ని తెలుగు పీపుల్ కోసం మాత్రమే క్రియేట్ చేసాం. సో నువ్వు కూడా తెలుగు పీపుల్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. అండ్ ఈ వీడియోలో టాప్ 5 ప్రోగ్రామ్స్ అయితే చెప్పాను. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్స్ అనేవి సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ బేసిక్స్ మీద ఎవరైతే కెరీర్ చూస్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండ్ కంపల్సరీ కూడా, బికాస్ ఇవి బేసిక్స్ అనమాట. సో లేట్ చేయకుండా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. ఖాళీ లింక్స్ అయితే ఓపెన్ చేశాను. సో మెయిన్లీ మనం టర్మినల్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, టర్మినల్ ఓపెన్ చేసాం, స్క్రీన్ సైజ్ పెంచుతున్నాం. ఓకే, నో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఒక బ్యాష్ ఫైల్ని అయితే మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనకి ఇక్కడ చాలా వరకు ఫైల్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఫైల్ క్రియేట్ చేయాలంటే నానో అని క్లిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్కి సంబంధించి మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి హలో వరల్డ్ అని ఇస్తున్నా. hello_world.sh. సో .sh ఇస్తే మనకి ఈ బ్యాష్ స్క్రిప్ట్ లో మనకి రన్ అవుతుందని దాని ఒక మీనింగ్ అనమాట. ఓకే, ఎంటర్ క్లిక్ చేశాను. సో ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా నానో ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిన్లీ ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే మనం రాయబోతున్నాం అనమాట. అయితే ఇక్కడ ఇది ఓపెన్ అయింది ఏ తీరా అంటే మనకి బ్యాష్ ఫైల్ అనమాట. బట్ మనకి ఫైల్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఖాళీ లింక్స్ లో ఒక స్క్రిప్ట్ ని రన్ చేయాలంటే బేసికలీ మనకి టైప్స్ అయితే ఉంటాయి. ఓకే, టైప్స్ ఆఫ్ ఫైల్స్. సో మెయిన్లీ ఫస్ట్ టైప్ ఏంటంటే నానో అనమాట. సో ఈ నానో ఫైల్ అంటే మనకి ఫైల్స్ లో నానో ఫైల్స్ అని ఉంటాయి, తర్వాత బ్యాష్ ఫైల్స్ అనేవి ఉంటాయి, తర్వాత విఐని బేస్ చేసుకుని మనం ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, తర్వాత టచ్. ఓకే, టచ్ కమాండ్, ఈ కమాండ్ ని బేస్ చేసుకుని కూడా మనం ఫైల్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈ టచ్ యూజ్ చేస్తే ఏంటంటే ఎంటీ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇందాక చూపించాను, ఇక్కడ నేను ఎప్పుడైతే నానో అని ఇచ్చేసి hello_world.sh ఇచ్చానో వెంటనే మనకి ఈ విధంగా ఒక ఎడిటర్ ఓపెన్ అయింది. బట్ ఇక్కడ టచ్ కమాండ్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఈ విధంగా విఐ ఎడిటర్ అనేది ఓపెన్ కాదనమాట. ఆ ఎడిటర్ అనేది ఓపెన్ కాదు, జస్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది అంతే. ఒక్కసారి చూపిస్తాను చూడండి మీకు. సో బ్యాక్ అయితే వస్తున్నా, Ctrl+S. సో బ్యాక్ రావాలంటే Ctrl+X అనమాట. ఓకే, బ్యాక్ అయితే వస్తుంది. సో టచ్ కమాండ్ బేస్ చేసుకుని ఒక ఎంటీ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. సేమ్ hello_world స్పేస్ విత్ టచ్ అని ఇస్తున్నా దీనికి పేరు, దెన్ సెర్చ్, ఎంటర్. సో ఇప్పుడు మనకి ఎడిటర్ అనేది ఓపెన్ కాలేదు, జస్ట్ ఆ ఫైల్ మాత్రం క్రియేట్ అయ్యింది. ఒక్కసారి చూద్దాం చూడు. ఇక్కడ చూడొచ్చు hello_world.sh అని క్రియేట్ అయింది, కానీ ఎడిటర్ అనేది ఓపెన్ కాలేదు. బట్ ఇక్కడ నానో hello_world.sh ఎప్పుడైతే ఇస్తామో ఎడిటర్ లోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇచ్చేసాను, ఎంటర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఓకే, బేసికలీ మనకి ఇన్ని రకాలైతే ఫైల్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఈ కమాండ్స్ ని బేస్ చేసుకుని మనం ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి నానో అయితే యూజ్ చేస్తున్నా కమాండ్. ఓకే, hello_world.sh లో ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే మనం ఇప్పుడు రాద్దాం. ఫస్ట్లీ మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ లైన్ షీబ్యాంగ్ లైన్ అయితే రాయాలన్నమాట. సో షీబ్యాంగ్ లైన్ ఈజ్ నథింగ్ బట్ #bin/bash. సో దీన్ని మనం ఏమంటామంటే షీబ్యాంగ్ లైన్ అంటాం. ఓకే, ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ లైన్ రాస్తావో అప్పుడు ఈ యొక్క ఇంటర్ప్రిటర్కి ఏమో అర్థమవుతుందంటే నువ్వు రాసేది బ్యాష్ స్క్రిప్ట్ రాస్తున్నావు అని దానికి అర్థమవుతుంది. అప్పుడు బ్యాష్ స్క్రిప్ట్ ని ఇంటర్ప్రిటర్ ఉంటుంది కదా, ఆ ఇంటర్ప్రిటర్ ని ఆన్ చేసి ఈ స్క్రిప్ట్ ని ఇంటర్ప్రిటర్ కి అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేసేస్తుంది అనమాట. ఆ షీబ్యాంగ్ లైన్ ఏం చెప్తుందంటే జస్ట్ నువ్వు ఈ రాసిన స్క్రిప్ట్ ని బ్యాష్ స్క్రిప్ట్ లో రన్ చేయాలని మాత్రం చెప్తుంది అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లో డేటాని స్టోర్ చేసి మరి అదే విధంగా ఆ వేరియబుల్ లో డేటాలో ఉన్న కంటెంట్ ని మనం యాక్సెస్ చేద్దాం. సో ఫస్ట్లీ మనకి వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను VAR అని ఇచ్చేసాను అంతే. ఇచ్చేసి =. ఓకే, ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు ఇస్తావో VAR అని అది వేరియబుల్ ఏదో కన్సిడర్ చేసుకుంటాను. దెన్ =. ఇస్తే ఆ వేరియబుల్ లోపల నువ్వు ఇచ్చే కంటెంట్ అసైన్ అవుతుందని దాని యొక్క మీనింగ్ అనమాట. దెన్ వితిన్ కొటేషన్ మార్క్స్ లో హలో వరల్డ్ అని రాస్తాను. ఓకే, వితిన్ ద కొటేషన్ మార్క్స్ లో. సో ఇప్పుడు ఏంటంటే ఈ హలో వరల్డ్ అనేది ఈ వేర్ అనే వేరియబుల్ లో మనకి స్టోర్ అయిన దాని యొక్క మీనింగ్. రైట్, క్లిక్ చేస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రన్ చేస్తే ఇప్పుడు రన్ అవ్వదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. Ctrl+S ఇచ్చేస్తాను సేవ్ కి, తర్వాత Ctrl+X, ఎగ్జిట్ అయింది. సో ఇప్పుడు ఈ hello_world.sh స్క్రిప్ట్ నేను రన్ చేయాలంటే మనకి 2 టైప్స్ లో మనకి ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకటి బ్యాష్ అని ఇచ్చేసి స్మాల్ లెటర్స్ లో, ఓకే, బ్యాష్ అని ఇచ్చేసి ఆ యొక్క ఫైల్ నేమ్ రైట్ hello_world.sh ఇచ్చామంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే మనకి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బికాస్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే ఇక్కడ ఏదైతే hello_world.sh ఉందో అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే కాదు. అంటే జస్ట్ మనం అందులో కంటెంట్ రాసాము అంతే, ఆ కంటెంట్ ని యాక్సెస్ చేసుకోగలం అంతే. బట్ అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గా కాదు. సో ఇప్పుడు మనం దాన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గా మార్చాలంటే chmod అనే కమాండ్ ఉంటుంది. రైట్, chmod అంటే మోడిఫికేషన్ చేయడం, chmod +x అంటే ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గా మారుస్తుంది అనమాట. దెన్ +x రాసిన తర్వాత ఏ ఫైల్ అయితే నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావో ఆ ఫైల్ నేమ్. ఓకే, హలో వరల్డ్ కాబట్టి hello_world.sh. ఓకే, ఇప్పుడు అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనమాట. సో మనం ఇచ్చింది ఎగ్జిక్యూటబుల్ ఫైలా కాదని ఏ విధంగా చెక్ చేయాలి అంటే ls
-al ఇచ్చావంటే నీకు మొత్తం డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. మన యొక్క ఫైల్ ఎక్కడుంది? ఓకే, ఇక్కడ చూడొచ్చు hello world.sh. ఇక్కడ rwx అని ఉంది. సో R అంటే రీడ్ పర్మిషన్స్, W అంటే రైట్ పర్మిషన్స్, X అంటే ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ అనమాట. సో ఇక్కడ కొన్ని వాటికి X అనే పర్మిషన్ లేదు, బికాజ్ అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అయితే కాదు. సో ఇక్కడ gana.sh ఉంది కదా, దీనికి X అనే పర్మిషన్ లేదు కాబట్టి అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే కాదు. దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇంకో కమాండ్ కూడా ఉంది, బ్యాష్ అనే కాకుండా ./ అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇచ్చేస్తే మనకి రన్ అవుతుంది. ఓకే, ./helloworld.sh. ఓకే, ./ ఇచ్చేసి helloworld.sh ఇస్తే అది యాక్సెస్ అవుతుంది అనమాట. ఎంటర్ క్లిక్ చేసాం. ఇక్కడ చూస్తే కమాండ్ అనేది కమాండ్ నాట్ ఫౌండ్ వస్తుంది. అంటే ఈ helloworld.sh లో తప్పు రాసాను వేరియబుల్ అనేది. ఒకసారి చెక్ చేద్దాం. సో మళ్ళీ నేను ఎంటర్ కావాలంటే నాను ఓపెన్ చేసి ఫైల్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఎంటర్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్ కి ఈజీకి వస్తుంది కదా, ఈ విధంగా స్పేసెస్ అది ఇవ్వకూడదు మనం. సో స్పేసెస్ అనేది క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు రాసాను. సో సేవ్ చేస్తున్నా, Ctrl+X. సేమ్ అగైన్ దీన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గా చేస్తున్నా. ఓకే, ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది, బట్ మనకి అవుట్పుట్ రాలేదు బికాజ్ నేను అక్కడ స్క్రిప్ట్ లో జస్ట్ వేరియబుల్ లో ఒక డేటాని స్టోర్ చేశాను అంతే, ఎటువంటి యాక్సెస్ అయితే చేయలేదు. సో సేమ్ మరి ఓపెన్ చేసేసి ఈ వేరియబుల్ లోపల ఉన్న హలో వరల్డ్ అనే స్ట్రింగ్ ని నేను అవుట్పుట్ చూపించాలనుకుంటున్నాను. సో అవుట్పుట్ చూపించాలంటే ఎకో అనే కమాండ్ అయితే యూజ్ చేస్తాం మనం. ఓకే, ఎకో అనే కమాండ్ యూజ్ చేసి విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ లో నువ్వు ఏదైతే కంటెంట్ ఇస్తావో ఆ కంటెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ హలో వరల్డ్ అని స్మాల్ లెటర్స్ లో ఇస్తున్నా. ఓకే, సేమ్ Ctrl+X దెన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు స్మాల్ లెటర్స్ లో హలో వర్డ్ అని వచ్చింది. బట్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక నిమిషం ఓపెన్ చేస్తున్నా ఫైల్ ని. ఇక్కడ ఓన్లీ ఎకోలో నేను విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ లో ఏదైతే ఇచ్చానో అది మాత్రమే నాకు అవుట్పుట్ చూపిస్తుంది. బట్ ఇక్కడ మన పాయింట్ అది కాదు, వేరియబుల్ లోపల ఉన్న కంటెంట్ ని మనం యాక్సెస్ చేసుకోవాలి. సో దానికి కూడా ఈ విధంగా యాక్సెస్ చేసుకోవాలంటే సేమ్ కమాండ్ ఎకో కమాండ్ యూజ్ చేస్తాం. సో అవుట్పుట్ చూపించాలంటే ఎకో కమాండ్ అని గుర్తుపెట్టేసుకో. దెన్ ఎకో కమాండ్ యూజ్ చేస్తున్నా. దెన్ స్పేస్ ఇచ్చేసి ఈ వేరియబుల్ లో ఉన్న కంటెంట్ ని నేను యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి $సింబల్ వేరియబుల్ నేమ్ అంతే. ఈ విధంగా ఇస్తే ఈ వేరియబుల్ లో ఉన్న కంటెంట్ అనేది మనకి అవుట్పుట్ చూపిస్తుంది. $సింబల్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి బికాస్ వేరియబుల్ లోపల ఉన్న కంటెంట్ ని యాక్సెస్ చేసుకోవడానికి. దెన్ సేవ్ చేస్తున్నా, Ctrl+X దెన్ ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నా. చూడొచ్చు సో బోత్ మనకి అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో ఇందాక నేను ఇక్కడ ./ అని ఇచ్చేసి helloworld.sh ఇచ్చాను. ఈ విధంగా నువ్వు ఒక ఫైల్లో కంటెంట్ రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదే విధంగా ఇంకో కమాండ్ ఉందని చెప్పాను, బ్యాష్. ఓకే, బ్యాష్ అని యూజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదే విధంగా ./ అని యూజ్ చేసి కూడా నువ్వు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది మొత్తానికి మనకి ఫస్ట్ ప్రోగ్రామ్. దెన్ నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. 1 to 10 ని ఏ విధంగా నాన్ స్టాప్ ప్రింట్ చేయాలని చూద్దాం. అంటే ఫర్ లూప్ యూజ్ చేసేసి. సో మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, సో బేస్డ్ ఆన్ ఫర్ లూప్ యూ కెన్ క్రియేట్ దట్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ నానో అయితే ఓపెన్ చేస్తున్నా. దెన్ సెకండ్ ప్రోగ్రామ్ ఇస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ లూపింగ్ అని పెడుతున్నా. దెన్ .sh. ఓకే, స్క్రిప్ట్ అయితే ఓపెన్ చేసాం. దెన్ ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అయితే రాద్దాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏం చేయాలి, షీబ్యాంగ్ లైన్ అయితే రాయాలి. ఓకే, #bin bash. ఓకే, దిస్ ఈజ్ షీబ్యాంగ్ లైన్ చెప్పాను. సో ఇంటర్ప్రిటర్ అంటే బ్యాష్ షెల్ లో ఇది రన్ చేయడానికి ఈ షీబ్యాంగ్ లైన్ యూజ్ చేస్తాం. దెన్ ఫర్ లూప్ అయితే యూజ్ చేయాలి. సో ఫర్ లూప్ ఈ సింటాక్స్ అయితే ఉంటుంది మనకి. సో ఫర్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే సో ఫస్ట్లీ మనకి ఫర్ అనే లెటర్స్ అయితే యూజ్ చేస్తాం, రైట్. ఓకే, స్పేస్ ఇచ్చేసి డబుల్ బ్రాకెట్స్. ఓకే, డబుల్ బ్రాకెట్స్ ఇచ్చేసి ఇక్కడ ఇనిషియలైజేషన్ అనమాట. ఇనిషియలైజేషన్ దెన్ సెమీకోలన్ ఉంటుంది. దెన్ కండిషన్, రైట్. దెన్ సెమీకోలన్ దెన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ అని ఉంటుంది. ఓకే, ఇవి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వస్తాయి అనమాట. సో దెన్ నెక్స్ట్ డబుల్ బ్రాకెట్స్ తో క్లోజ్ చేయాలి. దెన్ వన్స్ ఈ లైన్ రాసిన తర్వాత డూ అనే కమాండ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో డూ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఈ డూ లోపల ఏదైతే నువ్వు రాస్తావో అది మొత్తాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్మెంట్స్ అనమాట, రైట్. స్టేట్మెంట్స్ ఉంటాయి. దాని తర్వాత డన్. ఈ డన్ అనేది ఎందుకు చేస్తామంటే ఈ డూ కమాండ్ అయితే నువ్వు ఎప్పుడైతే ఓపెన్ చేస్తావో డెఫినెట్లీ డన్ అనేది కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, రిమెంబర్ దట్. అండ్ ఇంకొకటి మనకి నార్మల్ గా కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఇఫ్ కండిషన్ కూడా అంతే. సో ఇఫ్ అని మనం ఓపెన్ చేసి రాసిన తర్వాత ఈ విధంగా కండిషన్స్ మొత్తం రాసిన తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ క్లోజ్ అయిందని ఈ విధంగా చెప్తామంటే FI. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. FI అని ఈ విధంగా ఎప్పుడైతే రాస్తావో అక్కడికి ఆ సింటాక్స్ క్లోజ్ అయినట్లు రిమెంబర్. సో అదే విధంగా ఇక్కడ కూడా అంతే. డూ అని నువ్వు ఎప్పుడైతే ఓపెన్ చేస్తావో లైన్ ని దాన్ని క్లోజ్ చేయాలి బై యూజింగ్ డన్ అనే కమాండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో ఫర్ డబుల్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ అనే గురించి చెప్పాను నీకు. సో ఇనిషియలైజేషన్ అంటే I = సంథింగ్ అంటే 0నో లేకపోతే 1 లేదా సంథింగ్ ఏదో ఇనిషియలైజేషన్ అయితే స్టార్ట్ చేస్తాము. దెన్ సెమీకోలన్. నెక్స్ట్ కండిషన్ అనమాట. సో కండిషన్ అంటే కండిషన్ ఈ విధంగా ఇస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ I <= సంథింగ్ ఏదో నెంబర్ వాల్యూ అయితే ఇస్తాం ఇక్కడ కండిషన్.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 నుంచి 10 వరకు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 10 అయితే ఇస్తున్నాం. ఓకే, సెమీకోలన్. దెన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో ఇక్కడ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి వాల్యూస్ అని 1 2 3 అని చెప్పేసి. సో ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం దీన్ని. ఐ మైనస్ మైనస్ ఇస్తే దాన్ని డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. రిమెంబర్. సో దెన్ డబుల్ బ్రాకెట్స్ తో క్లోజ్ చేయాలి. దెన్ ఇక్కడ డూ. సో డూ అని ఇచ్చేసి సో ఇక్కడ స్టేట్మెంట్ అయితే రాయాల్సి ఉంటుందని చెప్పాను. స్టేట్మెంట్స్ అంటే ఎగ్జిక్యూటబుల్ లైన్స్ అనమాట. సో ఇక్కడ ఎక్కువ అని రాసేసి నాకు అవుట్పుట్ చూపేయాలి కదా, సో ఎక్కువ అని రాస్తాను. అవుట్పుట్ చూపేయాలంటే ఇందాక చెప్పాను ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ఎక్కువ అనే కమాండ్ యూజ్ చేస్తాం. దెన్ ఎక్కువ అని యూజ్ చేసి ఇక్కడ వేరియబుల్లో ఉన్న కంటెంట్ ని నేను యాక్సెస్ చేయాలి. సో వేరియబుల్లో ఉన్న కంటెంట్ ని నేను యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? డాలర్ సింబల్. సో డాలర్ సింబల్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ వేరియబుల్స్ ఈ వాల్యూస్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? ఐ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతున్నాయి అంతే కదా. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాం అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు? బిలో 10 అనమాట. ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్తుంది. ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఈ ఐ వేరియబుల్ లోనే స్టోర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డాలర్ సింబల్ ఐ అని ఇస్తాం. ఓకే, దెన్ ఫైనల్లీ డన్. ఇది మనకి మొత్తానికి ఫర్ లూపింగ్ యొక్క ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం మనం, ఆ స్క్రిప్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, కాల్ ఇట్. దెన్ ఫర్ అయితే రాస్తున్నా. ఫర్ లోపు ఫర్ స్పేస్ ఇచ్చేసి డబుల్ బ్రాకెట్ ఓపెన్ చేసి దెన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. దెన్ సెమీకోలన్ ఇచ్చేసాను. దెన్ స్పేస్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. సారీ, దెన్ ఇక్కడ కండిషన్ అయితే ఇస్తున్నా. సో 10 అని ఇస్తున్నా. దెన్ సెమీకోలన్ ఇంక్రిమెంట్ ఐ ప్లస్ ప్లస్ దెన్ స్పేస్ ఇచ్చేసి డబుల్ బ్రాకెట్ క్లోజ్ చేసేసా. సో నెక్స్ట్ ఎంటర్ ఇచ్చేసి ఏమి ఇవ్వాలి? డూ అనే కమాండ్ అయితే ఇవ్వాలి. సో డూ దెన్ ఎంటర్. సో ఎకో యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి డాలర్ సింబల్ ఇచ్చేసి వేరియబుల్ ఇచ్చేసాను. దెన్ డన్. సేవ్ చేస్తాను. కంట్రోల్ X. సో సేవ్ అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే కాదు, ఇందాక చెప్పినట్లే. సో చెక్ చేయాలంటే ls-al ఇస్తే ఆ పర్మిషన్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కాదని తెలిసిపోతుంది. ఇక్కడ నువ్వు చూడొచ్చు లూపింగ్. ఓకే, ఈ లూపింగ్ కి ఇక్కడ చూడొచ్చు రీడు రైట్ మాత్రమే ఉంది. ఎగ్జిక్యూటబుల్ అయితే కాదు ఇది. సో దీన్ని ఎగ్జిక్యూటబుల్ గా చేయాలంటే chmod+x దెన్ ఆ ఫైల్ నేమ్ ఏంటి? ఓకే, కాపీ సెలెక్షన్ Ctrl+Shift+C అని ఇవ్వచ్చు అనమాట. దెన్ Ctrl+Shift+V. ఓకే, సెలెక్ట్ అయితే చేశాను. దెన్ ఎంటర్. ఇప్పుడు అది ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అయితే ఇచ్చేసాను దాన్ని. సో మరి అగైన్ చెక్ చేద్దాం. ls-al. సో హియర్ యూ కెన్ సీ RWX. X అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అన్ని కూడా ఈ విధంగా ఈ గ్రీన్ కలర్ లో చూపిస్తాయి అనమాట. ఓకే, రిమెంబర్ దట్. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే // అని ఇచ్చేసి ఆ ఫైల్ యొక్క నేమ్. ఓకే, ఎంటర్. ఇక్కడ చూడొచ్చు 0 నుంచి 10 వరకు నాకు ప్రింట్ అయితే అయ్యాయి అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెకండ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, థర్డ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక డైరెక్టరీని ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ ఒక ఫోల్డర్ అనమాట. ఖాళీ లైన్స్ లో డైరెక్టరీస్ అంటాం ఫోల్డర్స్. ఓకే, సో దానికి ఒక కమాండ్ అయితే ఉంది. దట్ ఈస్ అ న్యూ కమాండ్ ఏంటంటే mkdir. ఓకే, mkdir మీన్స్ మేకింగ్ డైరెక్టరీ అని దాని యొక్క మీనింగ్. అది ఒక కమాండ్. సో ఈ కమాండ్ ని బేస్ చేసుకుని ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టరీ నేమ్ ఏమి ఇస్తాం అంటే ఫోల్డర్ అని ఇస్తున్నాం. ఓకే, mkdir అని కమాండ్ యూజ్ చేసి ఫోల్డర్ నేమ్ ఏమి ఇచ్చాను? ఫోల్డర్ అని ఇచ్చాను. ఎంటర్. సో ఇప్పుడు నేను దాన్ని చెక్ చేయాలంటే ls ఇచ్చేసాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి hello world.sh అనేది ఇది ఫైల్. తర్వాత ఇది కూడా ఫైల్. అంటే ఇక్కడ చూస్తే బ్లూ కలర్ లో ఉంది. సో ఈ బ్లూ కలర్ లో ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఒక ఫోల్డర్ అనమాట. డైరెక్టరీస్ అంటాం లోకల్ లినక్స్ లో. ఓకే, ఈ విధంగా mkdir అనే కమాండ్ యూజ్ చేసుకొని డైరెక్టరీస్ ని క్రియేట్ చేస్తాం. ఓకే ఫైన్. బట్ అట్ ఏ టైం మల్టిపుల్ డైరెక్టరీస్ ని క్రియేట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం అంటే సేమ్ mkdir అనే కమాండ్ యూజ్ చేస్తాం. స్పేస్ ఇచ్చేసి ఫోల్డర్ నేమ్ అయితే ఇస్తున్నాం. సో ఇక్కడ ఫోల్డర్ అని ఇచ్చేసాను. ఆల్రెడీ ఇక్కడ ఫోల్డర్ అనేది మెన్షన్ చేశాను, బట్ అగైన్ ఇక్కడ ఫోల్డర్ మెన్షన్ చేయకుండా ఫోల్డర్ 1 ఇచ్చేసాను. దెన్ స్పేస్ ఇచ్చారు. మల్టిపుల్ డైరెక్టరీస్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్పేస్ ఇచ్చేసి దెన్ అగైన్ ఫోల్డర్ నేమ్ లైక్ ఫోల్డర్ 2 ఇచ్చాను. దెన్ ఇంకో ఫోల్డర్ 3 అని ఇచ్చేసాను. సో అట్ ఏ టైం ఇక్కడ ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాను? నేను 3 డైరెక్టరీస్ ని నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఎంటర్ క్లిక్ చేశాను. దెన్ చెక్ చేస్తాను ls. దెన్ ఇక్కడ చూడొచ్చు ఫోల్డర్ ఇంతకుముందు ఈ mkdir యూజ్ చేసినప్పుడు క్రియేట్ అయిన ఈ ఫోల్డర్. అండ్ అదే విధంగా ఈ కమాండ్ యూజ్ చేసి మల్టిపుల్ ఫోల్డర్స్ ని క్రియేట్ చేసాం. ఫోల్డర్ 1, ఫోల్డర్ 2, ఫోల్డర్ 3 అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి ఫోల్డర్ 1, ఫోల్డర్ 2, ఫోల్డర్ 3 ఈ విధంగా అట్ ఏ టైం మనం క్రియేట్ చేయొచ్చు. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఒక స్క్రిప్ట్ ఈ విధంగా రాయాలి అంటే ఇవి జస్ట్ కమాండ్స్ అనమాట. ఈ విధంగా కమాండ్స్ యూజ్ చేసి మనం ఫోల్డర్స్ ని క్రియేట్ చేస్తాం. బట్ నాకు ఆ విధంగా కాకుండా ఒక స్క్రిప్ట్ మొత్తం రాయాలన్నమాట. ఇక్కడ ఈ పాత్ లో ఈ బేస్ పాత్ లో నాకు ఈ ఫోల్డర్స్ అనేవి ఆటోమేటికలీ క్రియేట్ అయిపోవాలి ఆ ఫైల్ ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. సో ఆ విధంగా అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో సేమ్ నానో అని క్రియేట్ చేస్తున్నా. థర్డ్ కాబట్టి థర్డ్ ప్రోగ్రామ్ నేమ్ అయితే ఇస్తున్నా. ఆటోమేటిక్ ఫోల్డర్ అయితే ఇస్తున్నా. ఆటోమేటిక్ ఫోల్డర్.sh. ఓకే, ఈ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. దెన్ ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా విని. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏం రాయాలి?
షీ బ్యాంగ్ లైన్ అయితే రాయాలి హ్యాష్ బిన్ బ్యాష్ ఎంటర్. దెన్ ఇప్పుడు ఏ పాత్ లో నువ్వు డైరెక్టరీస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ పాత్ అయితే ఫస్ట్ నువ్వు రాయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బేస్ పాత్ అయితే నేను అనుకుంటున్నా, ఓకే బేస్ పాత్ అని వేరియబుల్ తీసుకున్నా, ఆ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నా ఆ పాత్. ఓకే రిమెంబర్ దిస్. అంటే నేను ఏ లొకేషన్ లో అయితే డైరెక్టరీస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నానో ఆ యొక్క లొకేషన్ ని నేను బేస్ పాత్ గా తీసుకుంటున్నా. ఓకే రిమెంబర్ దిస్. ఇప్పుడు ఇక్కడ పాత్ అయితే ఇవ్వాలి నేను. సో పాత్ ఎలా తెలుస్తుంది బ్రో అంటే చూపిస్తాను చూడు. ఒక్కసారి బయటకు వెళ్తున్నాను. సో ఎల్ఎస్ ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అంటే నేను ఈ సన్నీ అనే ఫోల్డర్ లోనే క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే ఇప్పుడు ఈ సన్నీ అనేది జస్ట్ ఇచ్చేసామంటే ఇక్కడ రన్ కాదు. దీని యొక్క పాత్ తెలుసుకోవాలంటే PWD. ఓకే PWD అని ఇస్తే ప్రజెంట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏదో చూపిస్తుంది మనకి. ఇది ఒక కమాండ్. దెన్ ఎంటర్ ఇచ్చేసాను. ఇక్కడ చూడొచ్చు ఇది ఒక పాత్. పాత్ ని కాపీ చేసుకుంటున్నా Ctrl+Shift+C అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఇది మనం హోమ్ డైరెక్టరీ లోపల ఖాళీ అనే డైరెక్టరీ ఉంది. ఈ ఖాళీ అనే డైరెక్టరీ లోపల మరి అగైన్ సన్నీ అనే డైరెక్టరీ ఉందన్నమాట. ఈ విధంగా అది ఫోల్డర్ అనమాట. సో ఓకే కాపీ అయితే చేసుకున్నాను. దాన్ని అగైన్ ఓపెన్ చేస్తున్నా స్క్రిప్ట్ ఫైల్ ని. దెన్ ఇక్కడ సేమ్ అదే విధంగా ఆ బేస్ పాత్ లో దాన్ని పేస్ట్ చేస్తున్నా Ctrl+Shift+V. ఓకే దెన్ ఈ విధంగా విత్ ఇన్ కొటేషన్ మార్క్స్ లో అయితే ఇచ్చేసాను నేను. రిమెంబర్ దిస్. ఎక్కడ క్రియేట్ అవుతాయో మనకి ఫోల్డర్స్ అన్ని కూడా ఈ సన్నీ అనే డైరెక్టరీ లోపల ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే ఫోల్డర్స్ అన్ని కూడా క్రియేట్ అవుతాయి. ఇది చాలా మెయిన్ థింగ్ రిమెంబర్. నెక్స్ట్ ఓకే పాత్ అయితే మనం సెట్ చేసాం అక్కడ క్రియేట్ అవ్వాలని. అయితే ఏ నేమ్ తో మనకి క్రియేట్ అవ్వాలి. సో దానికంటూ డైరెక్టరీ నేమ్స్ అని పెట్టేస్తున్నా. సో dir నేమ్స్. ఓకే ఏమి ఇస్తున్నా అంటే ఇక్కడ చూస్తే బేస్ పాత్ లో విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ లో నేను పాత్ ఇచ్చాను. సో పాత్ ని ఎప్పుడైనా సరే విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ లో మనం ఇచ్చి స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ ఇందులో ఇక్కడ డైరెక్టరీ నేమ్స్ లో నేను ఏం చేస్తున్నా అంటే స్టోర్ చేయట్లేదు, చెప్తున్నా దానికి ఇవి నా యొక్క డైరెక్టరీ ఫైల్స్ నేమ్స్ అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా బ్రాకెట్ యూజ్ చేయాలి. ఓకే దెన్ ఇప్పుడు కొటేషన్ మార్క్స్ లో ఆ యొక్క డైరెక్టరీ నేమ్ అయితే ఇస్తున్నా. సో dir1 అని ఇస్తున్నా, మరి విత్ ఇన్ కొటేషన్ మార్క్స్ క్లోజ్ చేస్తున్నా. సో ప్రతిదీ కూడా విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ లో స్పేస్ ఇచ్చేసి ఇవ్వాలి. దెన్ స్పేస్ విత్ ఇన్ కొటేషన్ మార్క్స్ డైరెక్టరీ 2 స్పేస్ విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ లో డైరెక్టరీ 3 దెన్ డైరెక్టరీ 4 దెన్ ఇక చాలు. సరే డైరెక్టరీ 5 ఆల్సో. ఓకే క్లోజ్. ఇప్పుడు ఇవన్నీ కూడా అయిపోయాయి డైరెక్టరీ నేమ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫర్ లూప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫోల్డర్స్ ని ఫర్ లూప్ అయితే యూజ్ చేస్తాం. ఓకే ఫర్ లూప్ అయితే యూజ్ చేశాను. సో ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ అనేసి. ఓకే ఈ వేరియబుల్ లో మనం దెన్ అగైన్ ఇన్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను. సో విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ లో $సింబల్ యూజ్ చేసి బ్రాకెట్స్ లోపల ఇక్కడ డిర్ నేమ్స్ ఉంది కదా, ఈ డిర్ నేమ్స్ అనేది కాపీ చేసుకో Ctrl+Shift+C దెన్ Ctrl+Shift+V. ఓకే దెన్ బ్రాకెట్ బ్రాకెట్ క్లోజ్ అగైన్ ఫ్లవర్ బ్రాకెట్ కూడా క్లోజ్ దెన్ విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్. ఇప్పుడు జాగ్రత్తగా విను. ఇక్కడ ఏంటంటే ఇది ఫోల్డర్ అనేది ఒక వేరియబుల్ అన్నమాట. ఓకే మనం నార్మల్ గా ఫర్ లూప్ తీసుకున్నామంటే ఒక వేరియబుల్ ని తీసుకోవాలి కాబట్టి తీసేసుకున్నాం. దెన్ నెక్స్ట్ ఇన్ అని యూజ్ చేసాను. ఇన్ అంటే ఇక్కడ డైరెక్టరీ నేమ్స్ అనేది ఉంది. ఓకేనా ఈ డైరెక్టరీ నేమ్స్ ఓకే వేరియబుల్ ని నేను ఇక్కడ యూజ్ చేశాను. అంటే ఈ డైరెక్టరీ నేమ్స్ లోపల ఉన్న ఏవైతే dir1 dir2 dir3 అనే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ ని ఇక్కడ ఫర్ లూప్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే ఇక్కడ అనేది యూజ్ చేసామంటే ఒక్కొక్కటి ఇండివిజువల్ గా అది యాక్సెస్ చేసుకుంటుంది. ఓకేనా ఇక్కడ dir నేమ్స్ లో ఏవైతే మనకి dir1 dir2 dir3 ఉందో అవన్నీ కూడా ఇండివిజువల్ గా యాక్సెస్ చేసుకుంటాయి. ఓకేనా ఈ విధంగా ఈ యొక్క లైన్ యొక్క మీనింగ్. సో ఇక్కడ యాక్సెస్ చేసుకున్న ప్రతిది కూడా ఎక్కడికి వెళ్తుందంటే ఇక్కడ ఫోల్డర్ అనే వేరియబుల్ లోకి వెళ్తుంది. దెన్ ఎంటర్ ఇస్తున్నాం. సో ఫర్ లూప్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ సింటాక్స్ ఏంటి మనకి ఇందాక చెప్పినట్లు డూ. సో డూ అనే కమాండ్ యూజ్ చేయాలి. ఈ డూ లోపల నువ్వు ఏదైతే ప్రాసెస్ చేయాలనుకుంటున్నావో ఆ లైన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. దెన్ ఇప్పుడు నేనేం చేయాలి ఫోల్డర్స్ ని క్రియేట్ చేయాలి. ఓకేనా ఇచ్చేసాను ఈ ఫోల్డర్ నేమ్స్ తో నాకు క్రియేట్ అవ్వాలని చెప్పేసి. సో క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి mkdir అనే కమాండ్ యూజ్ చేయాలి. సో mkdir అనే కమాండ్ యూజ్ చేశాను. స్పేస్ -p అనమాట. సో -p అంటే పాత్. నేను ఇక్కడ పాత్ ఇచ్చాను కదా బేస్ పాత్. సో బేస్ పాత్ కూడా తీసుకోవాలి ఇక్కడ -p అని ఇస్తున్నాను. సో దెన్ పాత్ ఏంటి ఇక్కడ మనకి బేస్ పాత్ కదా ఇక్కడ. సో బేస్ పాత్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ Ctrl+Shift+C దెన్ ఇక్కడ Ctrl+Shift+V. ఓకే బేస్ పాత్ తీసుకున్నాను. ఓకే రిమెంబర్ -p అంటే ఈ బేస్ పాత్ ని యాక్సెస్ చేసుకుంటున్నా. ఎందుకు నాకు ఫోల్డర్స్ ఇక్కడే కదా క్రియేట్ అవ్వాల్సింది కాబట్టి mkdir అని యూజ్ చేసి ఈ పాత్ యూజ్ చేస్తున్నా అంటే ఈ పాత్ లో ఫోల్డర్స్ ని క్రియేట్ చేసేస్తుంది. ఓకే దెన్ బై యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఫోల్డర్ అనమాట. ఫోల్డర్ అనే వేరియబుల్ కూడా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఫర్ లూప్ నుంచి మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ నేమ్స్ అన్ని కూడా మనకి యాక్సెస్ అయ్యి ఇక్కడికి వెళ్తున్నాయని చెప్పాను ఇంతగా. ఈ ఫోల్డర్ అనే వేరియబుల్ ద్వారా వెళ్తున్నాయని చెప్పాను తీసేసుకొని. కాబట్టి ఈ నేమ్స్ తోనే మనకి ప్రింట్ అవ్వాలి ఇక్కడ. కాబట్టి ఈ ఫోల్డర్ లో నుంచి తీసేసుకుంటుంది. ఎక్కడ క్రియేట్ చేస్తుంది బేస్ పాత్ లో క్రియేట్ చేసేస్తుంది ఈ కమాండ్ ద్వారా. అండ్ డోంట్ వర్రీ ఇక్కడ $సింబల్ అయితే యూజ్ చేయాలి. బికాస్ నేను అక్కడ ఫోల్డర్ లో అంటే
ఈ వేరియబుల్ లోపల ఉన్న కంటెంట్ ని యాక్సెస్ చేసుకుంటున్నా కాబట్టి డాలర్ సింబల్ యూజ్ చేస్తున్నాను. విత్ ఇన్ ద కొటేషన్ మార్క్ క్లోజ్. దెన్ అగైన్ సింపుల్ గా ఏమి ఇస్తున్నా అంటే ఎక్కువ డైరెక్టరీ క్రియేటెడ్ అని చెప్తున్నా. ఓకే, డైరెక్టరీ క్రియేటెడ్, దెన్ క్లోజ్. దెన్ ఫైనలీ క్లోజ్ చేయాలి నేను ఈ డూ కమాండ్ ని. సో క్లోజ్ చేయాలంటే డన్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. దెన్ ఓకే, దిస్ ఈజ్ మనకి మొత్తం లైనక్స్ యొక్క ఆటోమేటిక్ గా ఫోల్డర్ ని క్రియేట్ చేసే స్క్రిప్ట్. దెన్ సేవ్ చేస్తున్నా కంట్రోల్ ఎస్. దెన్ బయటకు రావాలంటే కంట్రోల్ ఎక్స్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సో ఫస్ట్ రన్ చేయాలంటే అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గా మార్చాలి కాబట్టి chmod+x దెన్ ఫోల్డర్ యొక్క నేమ్ 3 సంథింగ్ ఆటోమేటిక్ అని ఇచ్చాము. సో ఆటోమేటిక్ ఫోల్డర్ .sh దెన్ ఎంటర్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గా అయితే మారిపోయింది. దెన్ రన్ చేయాలంటే ./ఫైల్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నా. డన్. ఇక్కడ చూడొచ్చు డైరెక్టరీ క్రియేటెడ్ అని మనకి సక్సెస్ఫుల్ గా మనకు వచ్చేసింది. సో ఇప్పుడు చెక్ చేద్దాం క్రియేట్ అయ్యాయో లేవో. సో చెక్ చేయాలంటే ఏంది, మనం బేస్ పాత్ ఇచ్చేసాము. ఆ బేస్ పాత్ లో ఫోల్డర్స్ క్రియేట్ చేయాలని చెప్పేసాం. సో ఎల్ఎస్ అని ఇస్తున్నా. ఇదే డైరెక్టరీ మనం పాత్ ఇచ్చాం కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు dir1, dir2, dir3, dir4, డైరెక్టరీ 5. ఓకేనా, వచ్చేసాయి. సో ఈ విధంగా ఆటోమేటిక్ గా డైరెక్టరీస్ ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. దెన్ మనకు ఫోర్త్ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక ఫైల్లో మ్యాటర్ అయితే ఉంటుంది. సంథింగ్ ఏదో మ్యాటర్ పారాగ్రాఫ్ లో అయితే ఉంటుంది. సో ఆ పారాగ్రాఫ్ లో ఒక పర్టికులర్ ప్యాటర్న్ ని సెర్చ్ చేయాలంటే ఏ విధంగా సెర్చ్ చేయాలనేది మన యొక్క ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ లోపల కంటెంట్స్ అయితే ఉన్నాయి. సంథింగ్ ఏదో మ్యాటర్ అయితే రాశాను. ఇప్పుడు ఈ మ్యాటర్ లో నేను పర్టికులర్ ఒక ప్యాటర్న్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అనే నేమ్ అయితే ఉండాలి. ఓకే, ఈ సంతోష్ అనే నేమ్ అయితే ఈ ఫైల్లో ఉందా లేదా అని సెర్చ్ చేయాలి. సో ఏ విధంగా సెర్చ్ చేయాలనేది దానికి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాయబోతున్నాం. ఓన్లీ సంతోష్ అని కాదు, సన్నీ, ఈ ప్యాటర్న్స్ అనమాట. ఈ విత్ ఇన్ ద క్వశ్చన్ మార్క్స్ లో మనం ప్యాటర్న్స్ అయితే ఇస్తాం. ఇలా ఈ ఇచ్చిన ప్యాటర్న్ అనేది ఈ ఫైల్లో ఉంటే ఎస్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఒకవేళ ఫైల్లో లేకపోతే నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. సో దానికి మనం ప్రోగ్రామ్ రాయబోతున్నాం ఇప్పుడు అంతే. సో ఫస్ట్లీ ఏం చేయాలి, ఇలాంటి ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలి. ఆ ఫైల్ లోపల కంటెంట్ మ్యాటర్ రాయాలి ఫస్ట్. ఓకే, రాద్దాం. సో ఫైల్ క్రియేట్ చేయాలంటే సేమ్ నానో అనే యూజ్ చేస్తున్నా. సో నానో ఫైల్ సంథింగ్ ఫైల్ అనేది ఇచ్చేసాను, ఏం కాదు, ఫైల్ .sh అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను రాస్తున్న మ్యాటర్ అనేది హలో వెల్కమ్ టు ద మిస్టర్ డెవలపర్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫైన్, ఐఎమ్ సంతోష్. ఓకే, రాసాను, మెన్షన్ చేశాను సంతోష్ అనేది. అండ్ ఇంకొక వర్డ్ కూడా ఇద్దాం, సంథింగ్ ఏదో ఒకటి, సన్నీ, రాము, సోము, సంథింగ్ ఏదో. ఓకే డన్. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఎస్, దెన్ ఎగ్జిట్ అవ్వాలంటే కంట్రోల్ ఎక్స్. ఫైన్. ఇప్పుడు ఆ ఫైల్ లోపల మనం మ్యాటర్ అయితే రాసాం. సో మ్యాటర్ చెక్ చేయాలంటే క్యాట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, క్యాట్ అనే కమాండ్ యూజ్ చేసి ఫైల్ .sh ఈ విధంగా ఇస్తే ఏంటంటే మనకి ఈ ఫైల్ లోపల ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ మొత్తం మనకు చూపిస్తుంది. ఓకే ఫైన్. నాకు ఆ విధంగా కాదు, పర్టికులర్ గా నేను ఇచ్చిన ప్యాటర్న్ ని మాత్రమే చెక్ చేయాలి, అది ఉందో లేదో చెప్పాలి. ఆ విధంగా చెప్పాలంటే మనం స్క్రిప్ట్ రాయబోతున్నాం దానికి. దెన్ సేమ్ స్క్రిప్ట్ నేమ్ అయితే ఇస్తున్నాం. సో ఫోర్త్ ప్రోగ్రామ్ కాబట్టి సెర్చింగ్ ప్యాటర్న్ .sh. సో ఇప్పుడు అయితే రాయాల్సి ఉంటుంది మనం ప్రోగ్రామ్. ఫస్ట్లీ షీ బ్యాంగ్ లైన్ అయితే రాయాల్సి ఉంటుంది. దెన్ రాసేసాము. ఇక్కడ ఫస్ట్ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే నువ్వు ఏ ఫైల్లో చెక్ చేయాలనుకుంటున్నావో ఆ ఫైల్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అవునా? సో కాబట్టి ఏం చేస్తామంటే రీడ్. ఓకే, రీడ్ అంటే తీసుకుంటుంది అనమాట. రీడ్ -p. సో ఇక్కడ ఇస్తున్నా ఎంటర్ యువర్ ఫైల్ నేమ్. ఓకే, స్పేస్ ఇచ్చేసి వేరియబుల్ ఇస్తున్నా, ఫైల్ నేమ్ అని ఇచ్చేసి. ఓకే, సో ఇక్కడ ఇది మొత్తం చెప్పండి చూడండి ఒకసారి. సో ఎంటర్ యువర్ ఫైల్ నేమ్ అని ఈ విధంగా విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ లో ఇస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. రైట్? సో ఎంటర్ యువర్ ఫైల్ అని అవుట్పుట్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏదైతే అక్కడ ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ ఇచ్చినది ఈ ఫైల్ నేమ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, దెన్ -p అనేది ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ ఫైల్ నేమ్ లో ఉన్న కంటెంట్ ని తీసుకుంటుంది. రీడ్ అన్న దాన్ని తీసుకోవడం అనమాట. ఇది మొత్తానికి ఫస్ట్ లైన్. అంటే మన యొక్క ఫైల్ నేమ్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టేసుకో ఫైల్ నేమ్ లో. దెన్ నెక్స్ట్, ఇప్పుడు మనం ఇచ్చిన ఫైల్లో ఆ ప్యాటర్న్ ఉందో లేదో చెక్ చేయాలి. కాబట్టి ఏం చేయాలంటే ప్యాటర్న్ ని కూడా ఇవ్వాలి. రైట్? సో ప్యాటర్న్ కూడా రీడ్ -p ఎంటర్ యువర్ ప్యాటర్న్ ఇన్ కొటేషన్ మార్క్స్ లో ఆ ప్యాటర్న్. సో ప్యాటర్న్ అని ఇస్తున్నా వేరియబుల్ నేమ్ అనేది. ఓకే, సో మనం ఇచ్చిన ప్యాటర్న్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ ప్యాటర్న్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. మనం ఇచ్చిన ఫైల్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ ఫైల్ నేమ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెర్చ్ చేయాలి. సో సెర్చ్ చేయాలంటే మనకు ఒక కమాండ్ ఉంది అనమాట, గ్రెప్ అనే కమాండ్ వచ్చేసి. దెన్ గ్రెప్ కమాండ్ యూజ్ చేస్తున్నా. విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ లో ప్యాటర్న్ ని సెర్చ్ చేయాలి కదా మనము. సో ఈ ప్యాటర్న్ ని సెర్చ్ చేయాలి. ఓకే, ప్యాటర్న్ అనేది ఏంటి? ఇక్కడ వేరియబుల్. బట్ ఇక్కడ వేరియబుల్ లో మనం యాక్సెస్ చేయాల్సింది కాదు. ఆ వేరియబుల్ లోపల ఉన్న కంటెంట్, మనం ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో సంతోష్ అనేది, ఆ కంటెంట్ నేను యాక్సెస్ చేసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? $సింబల్ యూజ్ చేయాలి. $సింబల్ యూజ్ చేసి
వేరియబుల్ నేమ్, ఈ వేరియబుల్ నేమ్. సో ఆ వేరియబుల్ లోపల ఏదైతే ఉంటుందో కంటెంట్ అది యాక్సెస్ అవుతుంది ఇక్కడ. దెన్ ప్యాటర్న్ కూడా ఇచ్చేసాం. స్పేస్ ఇచ్చి నువ్వు ఏ ఫైల్లో ఆ ప్యాటర్న్ చెక్ చేయాలనుకుంటున్నావు ఆ ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి. సో సేమ్ $సింబల్ యూజ్ చేసి ఆ యొక్క వేరియబుల్ నేమ్ నువ్వు ఎక్కడైతే ఆ ఫైల్ స్టోర్ చేసావో వేరియబుల్లో ఆ వేరియబుల్ నేమ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫైల్ లోపల నువ్వు ఇచ్చిన ప్యాటర్న్ ఉందో లేదో చెక్ చేస్తుంది. సో ఏది చెక్ చేస్తుందంటే ఈ కమాండ్ grep అనే కమాండ్ చెక్ చేస్తుంది. దెన్ ఫైనలీ మనం ఏం చూపించాలి, కమాండ్ ఫౌండ్ అయితే ఫౌండ్ అని చూపించాలి, లేకపోతే నాట్ ఫౌండ్ అని చూపించాలి. సో దానికంటే ఏం చేయాలంటే ఇఫ్ కండిషన్ అయితే యూజ్ చేయాలి. ఇఫ్ స్పేస్ ఇచ్చేసి బ్రాకెట్ లో, సో ఇది ఇఫ్ సింటాక్స్ అనమాట, స్పేస్ $సింబల్ అండ్ క్వశ్చన్ మార్క్. సో ఇది ఏంటంటే $సింబల్ క్వశ్చన్ మార్క్ అనేది ప్రీవియస్ కమాండ్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతే 0 కింద కన్సిడర్ చేసుకుంటాం. ఒకవేళ ప్రీవియస్ కమాండ్ అనేది సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ కాకుంటే 1 అని చూపిస్తుంది. ప్రీవియస్ కమాండ్ ఇక్కడ ఏంది, సో grep అనేది ఈ కమాండ్ యూజ్ చేశాను. సో ఈ ప్యాటర్న్ ఫైల్ నేమ్ అనేది ఒకవేళ ఈ కమాండ్ వర్క్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతే మనకి ఈ $సింబల్ క్వశ్చన్ లోపల ఏం స్టోర్ అవుతుందంటే 0. ఓకేనా. ఒకవేళ ఈ grep కమాండ్ అనేది వర్క్ కాకుంటే ఏం స్టోర్ అవుతుంది, ఇక్కడ 1 స్టోర్ అవుతుంది. సో ఇది ఎగ్జిట్ కోడ్ అనమాట. ప్రీవియస్ కమాండ్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతే 0, నాట్ సక్సెస్ఫుల్ అయితే 1. సో కాబట్టి మనం ఏదాంతో కన్సిడర్ చేద్దామంటే సో ఈజ్ ఈక్వల్స్ టు 0తో కన్సిడర్ చేద్దాం. ఒకవేళ ప్రీవియస్ కమాండ్ అనేది 0 అవుతే ఏమవుతుంది, మనకి సక్సెస్ఫుల్ గా ఫౌండ్ అని అర్థం. ఒకవేళ 1 వచ్చింది అనుకో ప్రీవియస్ కమాండ్ లో, ఏమవుతుంది మనకి సక్సెస్ఫుల్ గా వర్క్ కాలేదు అంటే ఫౌండ్ కాలేదని మీనింగ్. ఈ విధంగా డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు అని కూడా ఇవ్వచ్చు అసైన్ చేసేటప్పుడు. అండ్ అదే విధంగా ఇంకొకటి కూడా యూజ్ చేయొచ్చు మనము, హైఫన్ ఇచ్చేసి ఈక్యూ ఈజ్ ఈక్వల్స్ టు అని దాని మీనింగ్. తర్వాత గ్రేటర్ దానికైతే ఒకవేళ జీటీ అని, లెస్ దానికైతే ఎల్టీ అని, ఈ విధంగా మనం లెటర్స్ కూడా యూజ్ చేయొచ్చు, కంపారిజన్ లెటర్స్ ఇవన్నీ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈక్వల్ కాబట్టి చేసేస్తున్నాం ఈక్యూ. ఓకే, దెన్ స్పేస్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, సెమీకోలన్. దెన్ ఇదంతా కూడా ఇఫ్ సింటాక్స్ అనమాట. ఓకే, దెన్ ఇప్పుడు నాకు ప్రింట్ అవ్వాలి. ఏం ప్రింట్ అవ్వాలి, ఎక్కువ సక్సెస్ఫుల్ గా ఫౌండ్ అనేది అయిందని చెప్పేసి. ఎప్పుడు ఫౌండ్ అవుతుంది, ఈ కమాండ్ అనేది 0 అయినప్పుడు. ఓకే, ఏమవుతుంది, సక్సెస్ఫుల్ గా ఫౌండ్ అయినట్లు. ఒకవేళ ఈ కమాండ్ అనేది 1 అయిందనుకో ఏమవుతుంది, సక్సెస్ఫుల్ గా మనకి రన్ కాలేదు, నెక్స్ట్ వాటిలో ఉన్నది చూపిస్తుంది, సక్సెస్ఫుల్లీ ఫౌండ్. దెన్ ఒకవేళ కాకుంటే ఎల్స్. సో ఇది సింటాక్స్. దెన్ ఎకో అగైన్ నాట్ ఫౌండ్. ఫైన్. అండ్ ఇప్పుడు ఇఫ్ సింటాక్స్ ని క్లోజ్ చేయాలంటే ఇందాక నేను చెప్పాను, ఏం చెప్పాను, సో FI అని చెప్పేసి. సో FI ని ఇచ్చినప్పుడు మనకి క్లోజ్ అయిపోతుంది అది సింటాక్స్ అనేది. ఓకే ఫైన్, అంతే కదా. సో దీన్ని ఇప్పుడు సేవ్ చేస్తున్నా, Ctrl+, Ctrl+X ఎగ్జిట్. దెన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గా మార్చాలంటే chmod+x4 strchng pattern.sh ఎంటర్. ఓకే, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గా మారిపోయింది. దెన్ దాన్ని రన్ చేస్తున్నాను, 4_searching pattern.sh. దెన్ రన్. ఇక్కడ చూడొచ్చు ఎంటర్ యువర్ ఫైల్ నేమ్. సో మనం అక్కడ ఇచ్చేసాం స్క్రిప్ట్ లో కాబట్టి ఫైల్ నేమ్ అడుగుతుంది. నేను ఫైల్ నేమ్ ఏమైనా క్రియేట్ చేశాను, ఫైల్ అనే క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీకు నాకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఫైల్ నేమ్ file.sh అని ఇచ్చాను, గుర్తుపెట్టుకో. తర్వాత ఫైల్ లోపల కంటెంట్ ఇచ్చాను, ఏమి ఇచ్చాను, ఐఎమ్ సంతోష్ మిషడ్ ఒక యూట్యూబ్ ఛానల్ సంథింగ్ మ్యాటర్ ఇచ్చేసాను. ఇప్పుడు ఫైల్ నేమ్ ఇస్తున్నా, file.sh. నెక్స్ట్ ఎంటర్ యువర్ ప్యాటర్న్ అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సంతోష్ అనే ప్యాటర్న్ అందులో ఉందో లేదో ఫైల్లో చెక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సంతోష్ అని ఇస్తున్నా ఇక్కడ. ఎంటర్. ఇక్కడ వచ్చి ఐఎమ్ సంతోష్ ఈ లైన్ లో మనకి ఫౌండ్ అయింది కాబట్టి సక్సెస్ఫుల్లీ ఫౌండ్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఫైల్ లోపల ఉన్న లేనిది ఇస్తాను, చూద్దాం. సో సేమ్ ఆరో మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా ప్రీవియస్ కమాండ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. దెన్ ఎంటర్ యువర్ ఫైల్ నేమ్ file.sh. ఎంటర్. ప్యాటర్న్ అడుగుతుంది. సో లేని ప్యాటర్న్ ఇస్తున్నాను ఇక్కడ, లేనిది ముందు అక్కడ సబ్స్క్రైబర్. ఓకే, ఎంటర్. ఇక్కడ వచ్చి నాట్ ఫౌండ్ అని వచ్చేసింది. సో ఈ విధంగా ఒక ఫైల్ లోపల ఉన్న ప్యాటర్న్స్ ని చెక్ చేయొచ్చు మనం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 4th ప్రోగ్రామ్. దెన్ మన యొక్క 5th ప్రోగ్రామ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ర్యామ్ అనేది మనం ఇచ్చిన థ్రెషోల్డ్ వాల్యూ కన్నా ఒకవేళ తక్కువగానే ఎక్కువగానే వర్క్ అవుతే మనకి అలర్ట్ అనేది చూపించాలి. ఓకే, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మనం ఇచ్చిన థ్రెషోల్డ్ వాల్యూ కన్నా తక్కువ రన్ అవుతుంది అనుకో, సో యువర్ ర్యామ్ ఇస్ రన్నింగ్ లో అని ఆ విధంగా అలర్ట్ అనేది మనకి చూపించాలి. సో దాన్ని ఏ విధంగా రాయాలనేది ఇప్పుడు స్క్రిప్ట్ రాద్దాం. సో ఫస్ట్లీ మీరు ఒక కమాండ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రీ -empty అని చెప్పేసి ఇదేంటంటే మీ మెమొరీ యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది. ఓకేనా, అంటే ఎంత యూజ్ చేశారు ఎంత అనేది ఒకసారి ఎంటర్ చేస్తాను చూడండి, ఇక్కడ చూడొచ్చు. సో మీ యొక్క మెమరీ అవైలబుల్ ఎంత, స్వాప్ టోటల్ ఎంత మొత్తం చూపిస్తుంది. సో మీరు ఎంత యూజ్ చేశారు, ఎంత ఫ్రీగా ఉంది, టోటల్ ఎంత ఉంది, ఇలా డీటెయిల్స్ మొత్తం చూపిస్తారు ఈ కమాండ్ యూజ్ చేస్తే, free-empty అనే కమాండ్ యూజ్ చేస్తే. ఓకే, దెన్ ఇక్కడ ఏంటంటే మన యొక్క ర్యామ్ అనేది మనం ఇచ్చిన థ్రెషోల్డ్ వాల్యూ కన్నా తక్కువ వర్క్ అవుతే ర్యామ్ అనేది మనకి అలర్ట్ రావాలని చెప్తున్నాం. సో ఇక్కడ ఎక్కడ థ్రెషోల్డ్ వాల్యూ అనేది, ఇక్కడ ర్యామ్ అనేది ఇది.
6780. ఓకే, ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది చూడు. ఏం లేదు, జస్ట్ స్క్రీన్ సైజ్ తగ్గించాను అంతే. ఇక్కడ చూడొచ్చు మెమరీ టోటల్ ఎంత ఉంది, 7947 ఉంది. ఎంత యూజ్ చేసాం, 863 యూజ్ చేసాం. ఫ్రీ ఎంత ఉంది, 6784 ఉంది. ఓకే, సో ఈ ఫోర్త్ కాలంలో ఎక్కడైతే టోటల్ ఉందో 7738. సో ఈ 7738 కన్నా ఇఫ్ ఇన్ కేస్ ర్యామ్ అనేది తక్కువ వర్క్ అవుతుంటే మనకి అలర్ట్ అనేది చూపించాలి. ఒకవేళ ఈ 7738 కన్నా ఎక్కువ వర్క్ అవుతే నో ప్రాబ్లం, ఏం కాదు, ర్యామ్ ఈజ్ సఫిషియంట్ అని వస్తుంది. అంటే మనకి ఇంత ఉందన్నమాట స్పేస్ అనేది మన మెమరీలో. 7738 GB అనేది సంథింగ్ మనకి ఫ్రీ స్పేస్ ఉంది. ఈ స్పేస్ దాటి మనం వర్క్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంది, ర్యామ్ మీద ప్రెజర్ ఎక్కువ పడినట్లే కదా. సో అప్పుడు ర్యామ్ అనేది స్లోగా వర్క్ అవుతుంది. ఒకవేళ ఈ స్పేస్ లోపల వర్క్ అవుతే సఫిషియంట్ అని రావాలి. సో అదనమాట ప్రోగ్రామ్. ఓకే, రన్ చేస్తాను. సో నానో 5th ప్రోగ్రామ్ కాబట్టి ర్యామ్ రన్నింగ్ అని ఇస్తున్నా .sh. ఓకే, ఎంటర్ అవ్వాలి. సో ఫస్ట్లీ షీ బ్యాంగ్ లైన్ అయితే రాయాల్సి ఉంటుంది, బిన్ బ్యాష్. ఓకే, దెన్ ఇప్పుడు ఒక ఫ్రీ స్పేస్ అనే వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో అందులో వాల్యూస్ అయితే అసైన్ చేస్తున్నాను, అంటే కమాండ్స్ అవన్నీ ఇచ్చేసి. సో ఫ్రీ -empty ఏం చేస్తుంది ఈ కమాండ్ అనేది, మన సిస్టమ్ యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది. ఎంత యూజ్ చేసావు నువ్వు మెమొరీని, ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఆ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. దెన్ హైఫన్ ఇచ్చేసాను, హైఫన్ ఇచ్చేసి పైప్ సింబల్ యూజ్ చేస్తాను. ఇక్కడ పైప్ సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఈ పైప్ సింబల్ తర్వాత ఏదైతే నువ్వు కమాండ్ యూజ్ చేస్తావో ఆ కమాండ్ యొక్క అవుట్పుట్ అనేది ఈ ఫస్ట్ కమాండ్ కి ఇన్పుట్ లాగా వెళ్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ టోటల్ TOTAL. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు గ్రెప్ టోటల్. గ్రెప్ అనే కమాండ్ మనం ఇందాక డిస్కస్ చేసాం. ఈ గ్రెప్ అనే కమాండ్ ఏం చేస్తుంది, సో ఫైల్ లోపల ఉన్న కంటెంట్ ని సెర్చ్ చేస్తుంది. సేమ్ అదే విధంగా ఈ టోటల్ అనే వర్డ్ ని సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసింది ఎక్కడికి వెళ్తుంది, ఈ ఫ్రీ ఇన్పుట్ చెప్పాను కదా, పైప్ సింబల్ ఏం చేస్తుంది, ఈ సెకండ్ కమాండ్ యొక్క అవుట్పుట్ అనేది ఫస్ట్ కమాండ్ కి ఇన్పుట్ లాగా పనిచేస్తుందని చెప్తాను. సో ఇక్కడ ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే సో ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ కమాండ్ ఇక్కడ యూజ్ చేశాను, ఏంటి, ఫ్రీ అని చెప్పేసి, ఫ్రీ -empty. ఇది ఫస్ట్ కమాండ్, పైప్ సింబల్ యూజ్ చేశాను. నెక్స్ట్ కమాండ్ ఏం యూజ్ చేశాను, గ్రెప్. ఓకే, గ్రెప్ అనే కమాండ్ యూజ్ చేసి ఇక్కడ టోటల్ అనే కీవర్డ్ ఇచ్చేసాను. సో ఇక్కడ ఈ కమాండ్ యొక్క అవుట్పుట్ ఏంటి, ఏం లేదు, టోటల్ అనేది సెర్చ్ చేయడమే. సో సేమ్ ఈ యొక్క అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ లాగా వెళ్తుంది. ఓకే, ఇన్పుట్ లాగా వెళ్తుందంటే ఫ్రీ స్పేస్ -empty ఇచ్చినప్పుడు మనకి డీటెయిల్స్ చూపించింది ఇందాక, రైట్. డీటెయిల్స్ ఏం చూపించింది ఇందాక, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ వస్తున్నా. సో ఇక్కడ వచ్చు డీటెయిల్స్ మొత్తం చూపించింది ఈ కమాండ్స్ లో. సో ఇక్కడ ఇందులోపల ఏం చేస్తుంది, టోటల్ అనే కీవర్డ్ ఎక్కడైతే ఉంటుందో ఆ కీవర్డ్ ని సెర్చ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న టోటల్ అనేది కీవర్డ్, సో సెర్చ్ చేస్తుంది. అలా ఈ గ్రెప్ అనేది ఈ టోటల్ అనే కీవర్డ్ ఎక్కడ సెర్చ్ చేస్తుంది, ఇక్కడ సెర్చ్ చేస్తుంది. చెప్పింది అదే. సెకండ్ కమాండ్ యొక్క అవుట్పుట్ అనేది ఫస్ట్ కమాండ్ కి ఇన్పుట్ లాగా వెళ్తుంది, దాని మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఎంటర్ చేద్దాం ఫైల్ ఒకసారి. దెన్ పైప్ సింబల్ యూజ్ చేశాను. తర్వాత మనకి నెక్స్ట్ ఇంకో కమాండ్, న్యూ కమాండ్ ఉంది, AWK అని చెప్పేసి, అడ్వాన్స్డ్ టెక్స్ట్ ప్రాసెసింగ్ అనమాట. ఇది కమాండ్. ఇది ఏం చేస్తుందంటే ఫైల్ లోపల ఉన్న డీటెయిల్స్ అంటే కాలమ్స్ రోస్ ఉంటాయి కదా, పర్టికులర్ కాలమ్ ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుని ప్రింట్ చేయాలి అన్నప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది మనకు హెల్ప్ అవుతుంది కమాండ్ అనేది. సో దాన్ని ఈ విధంగా ఇస్తామంటే విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ లో, విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్ లో ప్యాటర్న్ అయితే ఇస్తాం. కాలమ్ నేమ్. సో ప్రింట్ అంటే ప్రింట్ చేస్తుంది. ఏ కాలమ్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే నేను $4 అంటే ఫోర్త్ కాలమ్ ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో సేమ్ క్లోజ్ చేస్తున్నాను. డబుల్ కొటేషన్ కాదు, సింగిల్ కొటేషన్, సారీ. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటంటే సేవ్ చేస్తాను, ఒకసారి చూపిస్తాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంది, AWK ప్రింట్ 4th కాలమ్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది. ఇది కూడా ఏం చేస్తుంది, ఇక్కడ పైప్ సింబల్ యూజ్ చేస్తాం. ఈ కమాండ్ అనేది ఈ కమాండ్ కి ఏం వెళ్తుంది, ఇన్పుట్ లాగా వెళ్తుంది. ఈ కమాండ్ అనేది ఈ కమాండ్ కి ఇన్పుట్ లాగా వెళ్తుంది, అదనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 4th కాలమ్ ని ప్రింట్ చేస్తుందని చెప్తాను. సో ఇది ఫస్ట్ కాలమ్, ఇది సెకండ్ కాలమ్, ఇది థర్డ్ కాలమ్, ఇది 4th కాలమ్. సో ఇక్కడ ఈ 4th కాలమ్ లోపల టోటల్ అనే కీవర్డ్ ని సెర్చ్ చేస్తుంది. ఓకేనా, అదే మనం ఇచ్చింది. ఓకే, సేమ్ ఇక్కడ AWK అని ఇచ్చేసాను. సింగిల్ కొటేషన్ లో ప్రింట్ ఎన్నో కాలం, 4th కాలమ్. సో ఇప్పుడు ఈ 4th కాలమ్ లో టోటల్ అనేది సెర్చ్ చేస్తుంది. ఎక్కడ సెర్చ్ చేస్తుంది, ఈ కమాండ్ లోపల సెర్చ్ చేస్తుంది అనమాట. అది దీన్ని ఓపెన్ చేస్తాం అగైన్. ఓకే ఫైన్, ఇప్పుడు మనకి కమాండ్ అయితే ఇచ్చేసాము. సో బ్రాకెట్ క్లోజ్ చేసుకున్నాం. ఫైనల్లీ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాం. దెన్ థ్రెషోల్డ్ వాల్యూ అయితే ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ TH సంథింగ్, అక్కడ మనకి ఎంత స్పేస్ ఉంది, 7000 ఉంది స్పేస్. నేను ఏం చేస్తున్నా అంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆ 7000 కాస్త 8000 అయింది అనుకో, అంటే సంథింగ్ 7000 ఇచ్చేద్దాం. అక్కడ నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 7000. ఓకే, 7000 ఇచ్చేసాను. ఈ 7000 కన్నా స్టోరేజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏం చూపించాలి, ర్యామ్ అనేది రన్నింగ్ లో అని చూపించాలి. ఒకవేళ 7000 కన్నా తక్కువ ఉన్నప్పుడు స్టోరేజ్ అనేది ఏం చూపిస్తుంది, పర్ఫెక్ట్ సఫిషియంట్. దాన్ని చెక్ చేయాలి ఇప్పుడు. సో చెక్ చేయాలంటే ఈ కండిషన్, ఏం కండిషన్ యూజ్ చేస్తాం మనం, ఇఫ్ కండిషన్. సో
స్మాల్ అడ్రస్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ డబుల్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. దెన్ నేను ఇప్పుడు చెక్ చేయాలి, ఏదైనా చెక్ చేయాలి, ఈ ఫ్రీ స్పేస్ ని చెక్ చేయాలి మొత్తానికి. కాబట్టి $సింబల్ ఫ్రీ స్పేస్, రైట్. నెక్స్ట్ లెస్ దాన్ ఇచ్చిన థ్రెషోల్డ్ వాల్యూ. సో థ్రెషోల్డ్ వాల్యూ లోపల ఉన్న కంటెంట్ యాక్సెస్ చేసుకుంటున్నా, స్పేస్. ఓకే, ఇప్పుడు చూడొచ్చు, అంటే ఈ 7000 కన్నా ఫ్రీ స్పేస్ అనేది తక్కువ ఉంటే నాకేం ప్రింట్ చేయాలి, యువర్ ర్యామ్ ఈజ్ రన్నింగ్ లో అని ప్రింట్ చేయాలి. కాబట్టి చేస్తాను స్పేస్ దెన్. ఓకే, మనం ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తున్నప్పుడు ఇక్కడ సెమీకోలన్ పెట్టడం అవసరం లేదు. ఒకవేళ నువ్వు నార్మల్ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు సెమీకోలన్ అయితే మెన్షన్ చేయాలి. ఓకే, దెన్ ఎంటర్ ఇస్తున్నా. ఇప్పుడు నాకు ప్రింట్ చేయాలి, ఏం ప్రింట్ చేయాలి, ఎకో యువర్ ర్యామ్ రన్నింగ్. సో యువర్ ర్యామ్ రన్నింగ్ సఫిషియంట్. ఓకే, బికాజ్ ఎందుకంటే ఇక్కడ చూడు థ్రెషోల్డ్ వాల్యూ ఎంత, 7000 ఇచ్చాను. సో ఇక్కడ 7000 కన్నా ఈ ఫ్రీ స్పేస్ అనేది తక్కువ ఉంటే యువర్ ర్యామ్ అనేది సఫిషియంట్ అని వస్తుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఎల్స్ ఒకవేళ గ్రేట్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏం చూపిస్తుంది, యువర్ ర్యామ్ రన్నింగ్ లో, అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను కండిషన్ క్లోజ్ చేయాలంటే F5. ఓకే, డన్. సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూడంతే 7000 కన్నా ఈ ఫ్రీ స్పేస్ అనేది తక్కువ ఉంటే యువర్ ర్యామ్ రన్నింగ్ సఫిషియంట్ అని వస్తుంది. ఒకవేళ 7000 కన్నా ఫ్రీ స్పేస్ అనేది ఎక్కువ ఉందనుకో యువర్ ర్యామ్ రన్నింగ్ లో అని వస్తుంది. ఓకే, సేవ్, కంట్రోల్ ఎక్స్. ఇప్పుడు రన్ చేస్తాం దాన్ని, ర్యామ్ రన్నింగ్ .sh. ఓకే, పర్మిషన్ అయితే ఇవ్వలేదు, మర్చిపోయాం. పర్మిషన్ అయితే ఇద్దాం ఫస్ట్. 5 ర్యామ్ రన్నింగ్ .sh. ఓకే, సారీ అండర్లైన్. ఓకే, పర్మిషన్ అయితే ఇచ్చేసాము. దెన్ రన్ చేద్దాం దీన్ని, డన్. ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇక్కడ మనకి స్పేసెస్ అనేవి ఇవ్వాలి, డెఫినెట్లీ స్పేస్ అనేది ఇవ్వలేదు. సో కాబట్టి మీకు రాంగ్ అని చూపిస్తుంది. సో స్పేస్ అయితే ఇవ్వాలి. ఓకే, ఇక్కడ దెన్ ఇక్కడ కూడా అంతే, స్పేస్ ఇక్కడ ఇవ్వకూడదు. సో మనం ఒక వేరియబుల్ లోపల వాల్యూస్ ని అసైన్ చేసినప్పుడు స్పేస్ అసెస్ అనేది ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను సేవ్ చేస్తున్నా, రన్ చేస్తున్నా అగైన్. దెన్ ఇక్కడ చూడొచ్చు, యువర్ ర్యామ్ రన్నింగ్ సఫిషియంట్ అని వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సిస్టమ్ అనేది ఫుల్ అవ్వట్లేదు, అంటే 7000 కి మించి స్టోరేజ్ అనేది లేదు దీంట్లో. కాబట్టి యువర్ ర్యామ్ ఈజ్ రన్నింగ్ సఫిషియంట్ అని వస్తుంది, బాగానే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ నేను అక్కడ వాల్యూ మారుస్తాను, 7000 ని కాస్త తగ్గిస్తాను, అంటే నా స్టోరేజ్ కి కన్నా నా సిస్టమ్ స్టోరేజ్ కన్నా ఇంకా తగ్గిస్తాను, అప్పుడు మనకి ప్రింట్ అవుతుందో చూస్తాం. ఈ కమాండ్ ఇది సెర్చ్ చేయట్లేదు. ఓకే, జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాం అంతే. ఇక్కడ జస్ట్ ఇవి మాత్రం ఇక్కడ మన 10,000 ఇచ్చాను కదా, ఈ 10,000 తర్వాత ఫ్రీ స్పేస్ ని కంపారిజన్ చేసుకుని చూపిస్తుంది. ఇక్కడ నేను వాల్యూస్ తీసుకోవట్లేదు, $సింబల్ యూజ్ చేస్తేనే అందులో ఉన్నవి కంటెంట్ యూజ్ చేస్తాను. ఇక్కడ $సింబల్ నేను మెన్షన్ చేయలేదు కాబట్టి కంటెంట్ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు $సింబల్ మెన్షన్ చేశాను. సో ఒక్కసారి ఇప్పుడు కంటెంట్ తీసుకుంటా చూడండి. సో 10,000 ని కాస్త ఏం చేస్తాను అంటే 7,000 పెట్టేస్తాను. కంట్రోల్ ఎక్స్ ఇచ్చేసాను. దెన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు, యువర్ ర్యామ్ రన్నింగ్ లో అని వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 7,000 ని కాస్త 1000 చేస్తున్నా, కంట్రోల్ ఎక్స్, సేమ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా, సేమ్ యువర్ ర్యామ్ రన్నింగ్ లో అని వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఎక్కువ ఇస్తాను 10,000 అని. ఇప్పుడు చూడొచ్చు, యువర్ ర్యామ్ రన్నింగ్ సఫిషియంట్. సో ఈ విధంగా ఒక అలర్ట్నెస్ ని క్రియేట్ చేయొచ్చు మనం. అర్ధరాత్రి షూటింగ్